భారతదేశం మౌలిక సదుపాయాల రంగంలో వేగంగా ముందుకు సాగుతున్న ఈ సమయంలో భారతీయ రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ రూపొందించిన వందే భారత్ స్లీపర్ రైలు తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుకుంది. ఇప్పటికీ పగటి ప్రయాణాల కోసం వందే భారత్ రైళ్లు విజయవంతంగా నడుస్తుండగా రాత్రివేళ సుదూర ప్రయాణాలు చేసే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్లీపర్ వెర్షన్ను అభివృద్ధి చేసింది. తాజాగా రాజస్థాన్లోని కోటా నాగ్డా సెక్షన్ మధ్య నిర్వహించిన హైస్పీడ్ ట్రయల్స్లో ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించింది. ఇది కేవలం వేగానికి మాత్రమే పరిమితం కాకుండా భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. వేగవంతమైన రైళ్లలో సాధారణంగా కుదుపులు ఎక్కువగా ఉంటాయని భావిస్తారు. అయితే వందే భారత్ స్లీపర్ రైలు తన అద్భుతమైన స్థిరత్వాన్ని నిరూపించేందుకు రైల్వే శాఖ ఒక వినూత్నమైన వాటర్ టెస్ట్ నిర్వహించింది. రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ లోపల ఉంచిన నీటి గ్లాసుల నుంచి ఒక్క చుక్క నీరు కూడా కింద పడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పరీక్షకు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అయింది. వందే భారత్ స్లీపర్ రైలు అత్యాధునిక సాంకేతికతకు ప్రతీకగా రూపుదిద్దుకుంది. ప్రయాణికులు నిద్రించే సమయంలో కూడా ఎలాంటి కుదుపులు లేకుండా ప్రశాంతమైన మరియు విలాసవంతమైన ప్రయాణానుభూతిని అందించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ రైలులో మొత్తం 16 కోచ్లు ఉంటాయి. అందులో 11 థర్డ్ ఏసీ కోచ్లు, 4 సెకండ్ ఏసీ కోచ్లు మరియు 1 ఫస్ట్ ఏసీ కోచ్ను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సౌకర్యాల విషయంలో కూడా ఈ రైలు కొత్త ప్రమాణాలను స్థాపిస్తోంది. విమాన తరహా బయోవాక్యూమ్ టాయిలెట్లు, సెన్సార్ ఆధారిత లైటింగ్ వ్యవస్థ, శబ్దం తగ్గించే ప్రత్యేక ఇన్సులేషన్, మెరుగైన ఎయిర్ కండీషనింగ్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రమాదాలను అరికట్టే స్వదేశీ టెక్నాలజీ అయిన కవచ్ భద్రతా వ్యవస్థను ఈ రైలులో అంతర్నిర్మితంగా అమర్చారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును బెంగళూరులోని BEML సంస్థ మరియు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా అత్యుత్తమ నాణ్యతతో ఈ రైళ్లను రూపొందించారు. స్టీల్ బాడీకి బదులుగా తక్కువ బరువు కలిగిన స్టెయిన్లెస్ స్టీల్ను వినియోగించడం వల్ల రైలు వేగం పెరగడమే కాకుండా ఇంధన సామర్థ్యం కూడా మెరుగుపడింది. సుదూర ప్రాంతాల రాత్రి ప్రయాణాల కోసం సిద్ధమవుతున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు అతి త్వరలోనే సామాన్య ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రారంభ దశలో ఢిల్లీ ముంబై, ఢిల్లీ పాట్నా, బెంగళూరు హైదరాబాద్ వంటి అత్యంత రద్దీ ఉన్న మార్గాల్లో వీటిని ప్రవేశపెట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న రాజధాని ఎక్స్ప్రెస్లతో పోలిస్తే ఈ రైళ్లు తక్కువ సమయంలోనే గమ్యస్థానాలను చేరుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. సాధారణ సూపర్ఫాస్ట్ రైళ్లతో పోలిస్తే ప్రయాణ సమయం కనీసం 2 నుంచి 3 గంటలు తగ్గే అవకాశం ఉంది. ముగింపుగా చెప్పాలంటే వందే భారత్ స్లీపర్ రైలు భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంది. వేగం, భద్రత, సౌకర్యం మరియు ప్రపంచవ్యాప్త ప్రయాణానుభూతిని సామాన్యుడికి అందించడమే ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం. ఇది భారతీయ రైల్వే భవిష్యత్తుకు ఒక కొత్త దిశను చూపే కీలక అడుగుగా నిలవనుంది.